లోకేష్ కనకరాజ్ బెస్ట్ వర్క్ అంటే నా వర్క్ అయితే ఫస్ట్ ఖైదీ వస్తుంది, ఆ తర్వాత విక్రమ్, లియో, మాస్టర్ ఇలా. ఇప్పుడు ఈ కూలీ విషయానికి వస్తే అన్నిటికంటే కింద ఉంటుంది, నగరం కంటే కూడా. నాకైతే బాలేదు మూవీ, అసలు ఏం మాత్రం ఎక్కలేదు. లోకేష్ కనకరాజ్ షేక్ చేస్తాడేమో అనుకున్నా, కానీ ఇలా దెబ్బేస్తారని అనుకోలేదు. అసలు ఏ మాత్రం బాలేదు మూవీ. కాస్టింగ్ బాగానే తీసుకున్నారు కానీ రైటింగ్ లేదు, హై లేదు, ఎమోషన్ లేదు. లాస్ట్ లో అమెరికా నచ్చినప్పుడు ఫ్లాష్ బ్యాక్ కొంత బెటర్ అనిపించింది అంతే, కానీ ఏం లాభం, అయిన డ్యామేజ్ అంతా అయిపోయింది. ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఎమోషన్ అయితే అసలు ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఎమోషనల్ ఇంపాక్ట్ లేదు, ఏం లేదు. 74 years ఓల్డ్ మ్యాన్ ఆ కొట్టడం ఏంటో పడ్డమేంటో ఏంటో. మరి యాక్షన్ అయితే మరి ఓవర్ ద టాప్ ఉంది. రజనీకాంత్ గారిది అయితే హై కోసం పెట్టారు తెలుస్తుంది, కానీ అది హై ఇవ్వలేదు, చిరాకు దొబ్బింది. సైమన్ క్యారెక్టర్ ఎంట్రీ ఏదో అనుకుంటే అక్కడ అంతా ఏదో ఉంది, ఏం లేదు అక్కడ. డొల్ల సైమన్ క్యారెక్టర్ అసలు పెద్దగా అనిపించలేదు. ఆయన ఎంట్రీ హై ఇవ్వలేదు, క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా లేదు. దానికి తోడు ఇంత వైలెంట్ క్యారెక్టర్ ని అంత ఈజీగా చంపేశారంటో. మరి లోకి కంప్లీట్ డిసప్పాయింట్ చేశాడు. కంప్లీట్ అంటే కంప్లీట్. ఇంటర్వెల్ హై ఉందన్నారు, అసలు ఏం లేదు అక్కడ. రైటింగ్ బాగాలేదు, ఆ చైర్ కాన్సెప్ట్ బాగాలేదు. సినిమాలో ప్లాట్లు ఏం తెలిస్తే సర్ప్రైజ్ అవుతారన్నారు, ఏం లేదు అక్కడ. కాసేపు వాచ్ అంటారు, కాసేపు చైర్ అంటారు. ఒకటే యాక్షన్ అయినా బాగుందా అంటే అస్సలు బాగాలేదు. ఒకటే కొట్టుడు, ఏం కొట్టుడు ఏందో. మెయిన్ గా దట్ క్యారెక్టర్ రైటింగ్ అస్సలు బాగాలేదు ఏది కూడా. సినిమా మొత్తంలో శోభిన్ క్యారెక్టర్ బెటర్ అనుకుంటే అది కూడా స్పాయిల్ అయింది. లోకి ఇలా చేశారంటో. మరి సినిమా మొత్తంలో ఎక్కడ హై ఇచ్చిందంటే ఫ్లాష్ బ్యాక్ కొంత బెటర్. అనిరుద్ డ్యూటీ చేశాడు మళ్ళీ యాజ్ యూజువల్. విక్రమ్ లో ఉన్న హై, ఖైదీలో ఉన్న హై ఇందులో అస్సలు లేదు. అసలు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ హై కానీ అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇందులో. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రజనీకాంత్ గారు డీసెంట్, సైమన్ ఎందుకో లోకేష్ కనకరాజ్ వాడుకోలేదో మరి ఏంటో గానీ అంత పెద్దగా ఏం లేదనిపించింది. ఏదో డీసెంట్ గా చేశారు నాగార్జున గారు. శోభన్ గారు బాగా చేశారు. ఇక రిమైనింగ్ అందరూ ఓకే. అమీర్ ఖాన్, ఉపేంద్ర అందరూ వాళ్ళ రోల్స్ లో న్యాయం చేశారు. బీజిఎం సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. అనిరుద్ డ్యూటీ చేశాడు మళ్ళీ. మొత్తానికి నాకైతే నచ్చలేదండి కూలీ మూవీ. సినిమా ఏ సర్టిఫికేట్ గానీ బ్లడ్ అంత ఉండదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఓకే అంటే. సో మరిది కూలీ రివ్యూ గురించి. మరి మూవీ చూశాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.